సాధారణ తలనొప్పి మైగ్రేన్ల మధ్య తేడా ఏంటో చాలామందికి తెలియదు. కొన్ని సందర్భాల్లో వైద్యులకు కూడా ఇది అంతు పట్టకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఏడాది పాటు పరిశోధన చేసి మైగ్రేన్ నిర్ధారణకు ఇన్ విట్రో డయాగ్నోస్టిక్ కిట్ను సరికొత్త డయాగ్నోస్టిక్ కిట్ను అభివృద్ధి చేశారు. మైగ్రేన్ను ముందస్తుగానే గుర్తించే ఈ వినూత్న పరికరం వైద్య రంగంలో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక డయాగ్నోస్టిక్ కిట్ను రూపొందించబడ్డారు. జివాలజీ విభాగం ప్రొఫెసర్లు భరతలక్ష్మి, రవికిరణ్ల పర్యవేక్షణలో టీ క్యాబ్స్ ఈ ప్రయోగశాలలో బయోఫిజిక్స్ ప్రోగ్రామ్ మేనేజర్ ఎస్ మణికాంత్ సారథ్యాన ఎంఎస్సి జువాలజీ విభాగం విద్యార్థినులు పి దివ్యసాయి, జె కళ్యాణి, సి మారుతి, జి సౌజన్య, పి శ్రావణిలు 2025 సంవత్సరంలో పరిశోధనను ప్రారంభించారు. సాధారణంగా బి మైగ్రేన్, సాధారణ తలనొప్పి రెండింటి లక్షణాలు దగ్గరగా ఉండడం సమస్యగా మారింది. ఈ కారణంగా దీర్ఘకాలిక మైగ్రేన్ సమస్యలు ఏర్పడి చివరికి తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. ప్రస్తుత వైద్యులు మైగ్రేన్ నిర్ధారణకు శారీరక లక్షణాలు, రోగి ఆరోగ్య చరిత్రపైన ఆధారపడుతూ వస్తున్నారు. My name is Dr. Ravikiran Yedidi. I'm the founder of TCAPC Laboratories. We are incubating in Andhra University. మేము రీసెంట్గా మైగ్రేన్ మీద రీసెర్చ్ చేసి కొత్తగా డయాగ్నోస్టిక్ కిట్ ఒకటి డిజైన్ చేసాము. ఇంతవరకు మైగ్రేన్ని డిటెక్ట్ చేయడానికి ఒక డయాగ్నోస్టిక్ కిట్ అనేది అవైలబిలిటీలో లేదు. సో అందువల్ల ఏంటంటే మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి అది మైగ్రేనా లేదంటే సాధారణమైన తలనొప్పి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అది పేషెంట్లకే కాదు డాక్టర్లకి కూడా ఒక్కొక్కసారి అది ఏంటనేది కన్ఫర్మ్డ్గా డయాగ్నోసిస్ చేయడానికి టైం పడుతుంది. సో అందుకని ఏంటంటే మేము రీసెంట్గా అసలు మనం వచ్చింది మైగ్రేనా కాదా అనేది డయాగ్నోస్ చేయగలిగితే దాన్ని బట్టి డాక్టర్లు సరైన మెడికేషన్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వడం వల్ల పేషెంట్స్ త్వరగా కోలుకుంటారనే ఒక ఐడియాతోటి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ తోటి మేము ఈ ఐడియాని ముందుకు తీసుకెళ్ళాము. సో ఇందులో ఆ ఐడియాలో ఏంటంటే ఆ పేషెంట్ బ్లడ్ శాంపుల్ని తీసుకుని యూరిన్ శాంపుల్ని తీసుకుని వాటిల్లో బయోమార్కర్స్ని అనలైజ్ చేసాం. బ్లడ్లో ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ అని ఉంటాయి. ఆ ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ని మేము డిటెక్ట్ చేసాం. అంటే ప్రోటియోమిక్స్ అనాలిసిస్ అనే టెక్నిక్ ద్వారా ఈ బయోమార్కర్స్ని మేము ఐడెంటిఫై చేసాం. అలాగే యూరిన్ శాంపుల్ తీసుకుని అందులో సెరటోనిన్ మెటాబోలైట్స్ అనేవి ఎల్సిఎంఎస్ అనే టెక్నిక్ ఉపయోగించి వాటిని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ రెండు కాంబినేషన్లో పలానా పేషెంట్కి ఖచ్చితంగా మైగ్రేన్ ఉంది అని మనం స్పష్టంగా చెప్పచ్చు. సో ఇది డయాగ్నోస్టిక్ కిట్ బేసిక్స్. ఇప్పుడు ఏంటంటే వేరే ఇంకా పేషెంట్ల మీద మేము ట్రై చేసి చూడాలి. అంటే జనరల్గా ఈ మైగ్రేన్ పేషెంట్లు వాళ్ళు మైగ్రేన్ వచ్చిన ఎపిసోడ్ రన్నింగ్లో ఉన్న టైంలో వాళ్ళకి బ్లడ్ శాంపిల్స్ యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. సో హాస్పిటల్స్ వాటితో మేము కొలాబరేషన్ పెట్టుకుని ఇంకా ఎక్కువ శాంపిల్స్ మీద ఇది కన్ఫర్మ్ చేసిన తర్వాత మార్కెట్లోకి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. Hi, this is Manikanta Sordasani, Biophysics Program Manager at TCAPC Visakhapatnam. I made this project under the guidance of Dr. Ravikiran Yedidi with the collaboration with Dr. Bharatalakshmi. She is an emeritus professor at Andhra University Zoology Department. Coming to the migraine, it is a kind of disease which you can't bear the pain which are caused due to the reaction that caused in your brain or the temporal region of your head. While coming to the diagnosis, it was diagnosed using some sort of techniques like CT, MRI, and some other imaging techniques which are currently available for the diagnosis. This was diagnosed with the recorded or accurate professional because it is a disease that was caused due to the accumulation or due to a more number of complications and more number of reactions that was caused in your temporal regions. While coming to my project, I designed a technique that was that can easily detect the migraine in a minor levels, or it was triggered before to the symptoms. While coming to this project, we found some sort of biomarkers that are available in your urine samples or in your blood samples. With the help of these biomarkers, we can able to identify what was the level of migraine that you are going to get or that you are currently in. So this can be used for the detection of early migraine detections, so that the patients can take the prior precautions for avoiding such kind of devastating pains that was caused due to this migraine. Coming to the project, this was a novel idea, so that we filed for a novel patents.
and we got the patent also. While coming to the future of this project, we are thinking that we want to create a detection kit, and we want to share this with the world for the early detection of the migraine. ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేసిన ఈ కిట్ మైగ్రేన్ తీవ్రతరం కాకమునిపే దాని లక్షణాలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడానికి అత్యాధునిక సాంకేతిక విధానాల్లో మైగ్రేన్ రోగి రక్తం, మూత్ర నమూనాలలో సులభంగా గుర్తించగల బయోమార్కర్ల జాబితాలను రూపొందించబడ్డాయి. దీని ద్వారా రోగులు ముందుగానే జాగ్రత్తలు కనుక తీసుకొని సరైన చికిత్స కనుక పొందితే చక్కని ఫలితాలు సాధించవచ్చు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ పరికరం తక్కువ ఖర్చుతో అందుబాటులోనికి రావడం మరో విశేషం. సాధారణ ప్రజలు సైతం సులభంగా ఉపయోగించుకునే విధంగా దీనిని అభివృద్ధి పరిచారు. సకాలంలో వ్యాధి నిర్ధారణ లేకపోవడం వల్ల మైగ్రేన్ బాధితులు మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ కొత్త డయాగ్నోస్టిక్ కిట్ కనుక అందుబాటులోనికి వస్తే వేలాది మందికి ఉపశమనం లభించే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్ కిట్ని ప్రిపేర్ చేయడానికి మేము ఒక టీమ్ ఆఫ్ స్టూడెంట్స్తో కలిసి డాక్టర్ రవికిరణ్ గారి టీక్యాప్సీ ల్యాబ్లో కొలాబరేషన్ వర్క్ తోటి 2 years నుంచి చేస్తున్నాము. అండ్ మైగ్రేన్ ఈజ్ వెరీ కామన్ అవే డేస్. 20% ఉమెన్ సఫర్ అవుతూ ఉన్నారు, 10% మెన్ కొంచెం తక్కువగా ఉంది మైగ్రేన్. అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది ఎఫెక్ట్ అవుతుంది మైగ్రేన్. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా మైగ్రేన్ మోర్ దాన్ 1 million రికార్డెడ్ కేసెస్ ఉన్నాయి. సో మైగ్రేన్ ఇంత కామన్గా ఉంది, దీనికి ఒక కిట్ అంటూ లేదు. ఇట్ ఈజ్ ఎ న్యూరలాజికల్ డిజార్డర్. దీనికి ఒక కిట్ ఉన్నట్టయితే టైంకి ప్రివెన్షన్కి కానీ అండ్ మెడిసిన్ ఇవ్వటానికి కానీ న్యూరోఫిజిషియన్స్కి అవకాశంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వాల్యుబుల్ టూల్ కదా అని వీ స్టార్టెడ్ ద వర్క్ అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. అండ్ పేటెంట్ కూడా ఫైల్ చేయటం జరిగింది. వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ది అప్రూవల్ సూన్ అనుకుంటున్నాము. ఎందుకంటే రిజల్ట్ ఓరియంటెడ్గా రిజల్ట్స్ వచ్చినాయి. ఉమెన్ ఎక్కువ సఫర్ అవుతున్నారు అంటే మైగ్రేన్ హెడేక్ అంటారు, కానీ ఇట్ ఈజ్ కన్ఫర్మేటివ్ టెస్ట్, ఇట్ ఈజ్ మైగ్రేన్ అని చెప్పడానికి ఏ కిట్ లేదు. కాబట్టి మేము వీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దట్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు ది సొసైటీ హెల్త్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని వీ స్టార్టెడ్. పేటెంట్కి అయితే అప్లై చేశాము. అండ్ ఈ కిట్ కానీ మనం రిలీజ్ చేసినట్టయితే ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ టు ద సొసైటీ హెల్త్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మోర్ కామన్ ఎవ్రీవేర్ స్టూడెంట్స్ దే ఆర్ సఫరింగ్. అండ్ ఆ సఫర్ అవటం ఏంటంటే కరెక్ట్గా ఏజ్ ప్రొడక్టివ్ ఏజ్ ఇయర్స్లో సఫర్ అవుతున్నారు. పాపం వాళ్ళ వర్కింగ్ అవర్స్ సఫర్ అవుతున్నాయి. స్టూడెంట్స్కి ఏమో క్లాసులకు వెళ్ళలేకపోతున్నారు. 3 days వాళ్ళకి చాలా సివియర్ హెడేక్ వస్తుంది. సివియర్ హెడేక్తో పాటు డిజినెస్ ఉంటుంది. అండ్ లైట్ని చూడలేరు, సౌండ్ని భరించలేరు, డార్క్ రూమ్లో కూర్చోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ గమనించిన తర్వాత వీ షుడ్ డూ సంథింగ్ టు ద సంథింగ్ యూస్ఫుల్ టు ద సొసైటీ చేయాలనుకున్నాము. సో అది సక్సెస్ఫుల్గా చేయగలిగామండి. ఇంకా టైం పడుతుంది కిట్ తయారు చేసి రిలీజ్ చేసేటప్పటికి. ఏంటంటే బ్రెయిన్ ట్రైజిమినల్ నర్వ్ అని ఉంటుంది, వాళ్ళకి నర్వ్ లాగినట్టుగా ఉంటుంది అనమాట. అది ఓవర్ యాక్టివ్ అయిపోతుంది. ట్రైజిమినల్ నర్వ్ మైగ్రేన్ వచ్చినప్పుడు ఓవర్ యాక్టివ్ అయిపోయటం, అబ్నార్మల్గా ఉండటం, వాళ్ళకి పెయిన్ చాలా సివియర్గా ఉండటంతో దే ఆర్ సఫరింగ్ ఎ లాట్. అది కొంతమందికి ఏమవుతుంది, ఐస్ చుట్టూ, ఐబాల్ చుట్టూ పెయిన్ వస్తుంది. అండ్ ఆఫ్థాల్మిక్ నర్వ్ అను ట్రైజిమినల్ నర్వ్ ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ అనమాట. కొంతమందికి క్లస్టర్ మైగ్రేన్ అని వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఐస్ రెడ్గా అయిపోవటం, ఐస్ నీళ్ళు గారటము, అండ్ డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్స్ ఉండటము, అవన్నీ జరగటం వల్ల ఈ మైగ్రేన్ నుంచి ఉపశమనం ఎలాగైనా కలిగించాలి. దీనికి ముందుగా మనం ఈ న్యూరలాజికల్ డిజార్డర్ని ప్రివెంట్ చేయడానికి సమ్ మెడిసినల్ ప్లాంట్స్ యూజ్ చేసి ఈ డిజార్డర్ని కొంచెం తగ్గించగలమా అని ఆలోచిస్తున్నాము. అలా ముందుకు వెళ్తున్నాం.